శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 88వ శ్లోకం గురించి చెప్పుకున్నాం. పదం తే కీర్తీనాం ప్రపదమపదం దేవి విపదాం కథం నీతం సద్భిః కఠిన కమఠీకర్పరతులాం కథం వా పాణిభ్యాం ఉపయమనకాలే పురభిదా యదాదాయ న్యస్తం దృశది దయమానేన మనసా. ఇందులో అమ్మవారి యొక్క పాదాగ్రాన్ని వర్ణించారు శంకరులు. ఓ పరమేశ్వరి, దేవతలు, ఋషులు, భక్తులు మొదలైన వారు అందరూ నమస్కరించడం చేత బాగా కీర్తి పొందిన వాళ్ళు అవుతున్నారు. అంటే కీర్తులకు స్థానమైనది, అందరి కష్టాలని తొలగించేది అయినటువంటి నీ పాదాల ముందు భాగాన్ని మహాకవులు ఎంతో గట్టిగా ఉండే తాబేలు వీపుతో ఎలా పోలుస్తారో కదా, అలాగే త్రిపురాసురులను సంహరించినటువంటి పరమేశ్వరుడు వివాహ సందర్భంలో, అంటే పార్వతీ కళ్యాణం సమయంలో దయతో కూడిన మనసుతో నీ పాదాగ్రాన్ని రెండు చేతులతో ఎత్తి అత్యంత కఠినమైన సన్నికలపై ఎలా ఉంచాడో కదా అని చెప్పి అడుగుతున్నారనమాట శంకర్లు ఈ శ్లోకంలో. ఇదే లలితా సహస్రంలో ఏమని అడిగారు? కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత అని చెప్పి అన్నారనమాట. ఇందులో మన శ్లోకంలోకి వెళ్ళినట్లయితే పదం తే కీర్తీనాం ప్రపదం అపదం దేవి విపదాం. పదంతే కీర్తీనాం ప్రపదం అపదం దేవి విపదాం. అన్నీ పద అని వచ్చాయి చూడండి, చాలా బాగుంటుంది. పదంతే కీర్తీనాం ప్రపదం అపదం దేవి విపదాం. అన్ని పదాలు రైమింగ్ వర్డ్స్ లాగా చక్కగా ఉన్నాయి. కథం నీతం సద్భిః కఠిన కమఠి కర్పరతులాం. కథం నీతం సద్భిః కఠిన కమఠి కర్పరతులాం కథం వా పాణిభ్యాం ఉపయమనకాలే పురభిధా. కథం వా పాణిభ్యాం ఉపయమనకాలే పురభిధా యత్ ఆదాయ న్యస్తం దృశది దయమానేన మనసా. యదాదాయ న్యస్తం దృశది దయమానేన మనసా. హే దేవి, ఓ ప్రకాశించే స్వభావం గల ఓ భగవతి, ఓ శివుని పట్టపురాణి, కీర్తీనాం యశస్సులకు, పదం ఉనికి పట్టును, విపదాం ఆపదలకు, అపదం ఆస్థానమును, అంటే ఆపదలకు దూరమైనది, అంటే ఆపదలను తొలగించున్నది అని. తే నీ యొక్క, ప్రపదం పాదాగ్రము, సద్భిః అంటే సత్కవుల చేత, కఠిన గట్టిదైనటువంటి, కమఠి అంటే ఆడు తాబేలు యొక్క, కర్పర వీపు పైభాగం యొక్క, తులాం సాదృశ్యమును అంటే పోలికను, కథం ఏ ప్రకారము, నీతం కొని రాబడినది, దయమానేన కనికరము గల, మనస మనసు చేత, పురభిధ త్రిపురములను మదించినటువంటి సదాశివుని చేత, ఉపయమనకాలే అంటే వివాహ సమయమందు, బాహుభ్యాం అంటే హస్తముల చేత, పాణిభ్యాం యత్ ఏ నీ పాదము, ఆదాయ పట్టుకొనబడి, కథం వా ఏ ప్రకారము, దృశతి సన్నికల్లు నందు. సన్నికల్లు అంటే పసుపు మొదలైన వాటిని నూరుకొనే రాయిని సన్నికల్లు అంటారు. న్యస్తం ఉంచబడినదో, ఎలా ఉంచబడిందో కదా దాని మీద నీ అంతటి మెత్తని కాలు అని చెప్పి శంకర్లు ఇందులో చెప్తున్నారనమాట. ఇంకా ఇందులో అమ్మవారి యొక్క మీగాళ్ళను వర్ణించారు, అంటే కాలి పైభాగం అన్నమాట మీగాళ్ళు. ఇంకా మనం ఇందులో కూడా పాదాలే, మనం పాదాల దగ్గరే ఉన్నాం, ఎందుకంటే అక్కడే ఉండాలి కూడా. ఎందుకంటే చిట్ట చివరికి మనం మిగిలిపోవాల్సింది ఆ పాదాల దగ్గర, ఆ తల్లి పాదాల దగ్గరే కదా. అందుకని మనం ఇంకా పాదాల దగ్గరే ఉన్నాం. అమ్మ యొక్క ప్రపదములు అంటే మీగాళ్ళు అంటే పాదముల యొక్క పైభాగం. ఆ పాదముల పైభాగం ఎలా ఉంటుంది, అది మనం ధ్యానిస్తే ఏమిటి ఫలితం అంటే, పదంతే కీర్తీనాం. ఆ పైభాగాన్ని కనుక మనం ధ్యానించినట్టయితే కీర్తికి నివాసం అంటది. అమ్మ ప్రపదములు కీర్తిప్రదాయకాలు, కీర్తికి నివాసం. ఆ దివ్యమైన ప్రపదం ఎలాంటిది అంటే, పదం దేవి విపదాం, అది విపత్తులను నాశనం చేస్తుందట. అందుకు అమ్మ పాదాలను ఎవరైతే ధ్యానిస్తారో
వాళ్ళు విపత్తులను పోగొడుతుంది, వాళ్ళ యొక్క విపత్తులను పోగొడుతుంది, సత్కీర్తిని ఇస్తుంది. ఆ ప్రపదం అంటే ఆ మీగాళ్ళు అనమాట, ఆ పాదాగ్రాలు. సద్భిహి అంటే సంతహ కవులు అనమాట, అంటే వసిన్యాది వాగ్దేవతలు అనే సత్పురుషులు అనమాట. అలాంటి వాళ్ళు అమ్మని కీర్తించారు. కథం నీతం సద్భిహి, అలాంటి అందమైనటువంటి నీ ప్రపదం వసిన్యాది వాగ్దేవతలు వర్ణించినది ఆయనకు శంకరాచార్యుల వారికి నచ్చలేదు. వాళ్ళేమని వర్ణించారు? కఠిన కమటి కర్పరతులం. కమటి అంటే ఆడుతాబేలు యొక్క పైన ఆడుతాబేలు. కర్పరం అంటే ఆ వీపు డిప్ అనమాట. ఆ తాబేలు వీపు డిప్పతో పోల్చారు వారు. అదే వసిన్యాది వాగ్దేవతలు అలా పోల్చారు. అది శంకర్లోకి నచ్చలేదన్నమాట. సాధారణంగా ఉత్తమ సాముద్రిక లక్షణం కలిగినటువంటి స్త్రీల పాదం పైన కొంచెం ఉబ్బి ఉంటుందన్నమాట. అలా ఉబ్బి ఉన్నప్పుడు ఆ పాదానికి ఉన్న వేళ్ళు కొంచెం కిందకి వచ్చి ఉంటాయి. అంటే ఇప్పుడు తాబేలు డిప్ అలా ఉండి కొంచెం మొహం అలా కాళ్ళు కానీ ఇలా బయటకు వస్తే ఎలా కనిపిస్తుంది మనకి, అలాగా అమ్మ పాదం ఉబ్బి ఆ పాదానికి ఉన్న వేళ్ళు అలా కనిపిస్తున్నాయి అన్నమాట, అచ్చం తాబేలులాగా. ఒక్కసారి మనం ధ్యానిస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. అలాగా కిందకి ఉంటాయి, అంటే అలా కనబడుతున్నాయి అని చెప్పి. ఉపయమనకాలే, వివాహ కాలంలో అంటే వివాహ సమయంలో ఆ పురభిదుడు అంటే త్రిపురాసుర సంహారకుడు అనమాట. ఆ సమయంలో అంటే వివాహ సమయంలో సన్నికళ్ళు మీద పెట్టాలి. అంటే మామూలుగా అందరికీ తెలిసినది, వివాహంలో సన్నికళ్ళు మీద వరుడు వధువు కాళ్ళని పెడతారు కదా. ఆ పాదం అప్పుడు ఆయన పట్టుకున్నాడనమాట. అంతవరకు తల్లి పాదాలు పట్టుకోనివ్వదు కదా, ఎందుకంటే వివాహ సమయంలో పట్టుకోక తప్పదు. అందుకని తల్లి అంగీకరించాలి, తండ్రి అంగీకరించాలి. ఇదేంటంటే సాంప్రదాయం కనుక. అందుకని ఆయన అప్పటికి ఆ అవకాశం వచ్చిందనమాట. అప్పుడు మాత్రమే ఆయన పట్టుకోగలిగాడు ఆ తల్లి యొక్క పాదాలని, ఆ పరమేశ్వరుడు. అప్పుడు వచ్చిందట ఆయనకి అవకాశం. సన్నికళ్ళు, కళ్ళు అంటే రాయి అన్నమాట, దాని మీద పెట్టాడు. ఇంత మెత్తని పాదాన్ని ఆ రాయి మీద పెట్టడం ఇష్టం లేదుట ఎవరికి, పరమేశ్వరుడికి కూడా. దయ్యమానేన మనస అంటే ఆయన ఎలా పట్టుకునేటప్పటికి మెత్తగా చాలా మృదువుగా అందంగా కనిపించేటప్పటికి పాపం, అయ్యో ఇంత మృదువైన పాదాన్ని ఈ రాయి మీద పెట్టాలా అని కొంచెం జాలి కలిగిందట ఆయనకి. జాలిగా దయగా మెత్తగా ఉన్నటువంటి ఆ పాదాన్ని ఎత్తి జాగ్రత్తగా కందిపోకుండా ఆ సన్నికళ్ళ మీద ఆ పాదాన్ని పెట్టాడు. కనుక కందిపోకుండా జాగ్రత్తగా ఆ పాదాన్ని పెట్టాడు. ఏ పాదాన్ని అయితే శివుడు అంత జాగ్రత్తగా పెట్టాడో అలాంటి పాదాన్ని తాబేటి వీపు డిప్పతో ఎలా పోల్చారమ్మా వసిన్యాది వాగ్దేవతలు అని చెప్పి అడుగుతున్నారన్నమాట శంకర్లు. అంటే అమ్మ పాదాలు సున్నితంగా ఉంటాయి. అలాంటి పాదాలను కూర్మపృష్ఠంలో పోల్చడానికి శంకర్లు అంగీకరించలేకపోయారు. ఈ పోలిక సరియైంది కాదని శంకర్ల భావన అన్నమాట. అంటే అమ్మ పాదాలు సున్నితమైనవి, వాటిని నమ్ముకుంటే ఆపదలు తొలగిపోతాయి, సంసార భ్రమణ చక్రం నుండి తప్పించగలవు ఆ పాదాలు. ఇంతటి ఉదాత్తమైన పాదాలను కఠినమైన కూర్మపృష్ఠంతో పోల్చడం సరికాదని శంకర్ల భావన అన్నమాట. అయితే ఏం చెప్తున్నారంటే ఇందులో మనం కొంచెం ఆలోచించినట్లయితే ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందంటే, సరిగ్గా శంకర్లు అమ్మవారి యొక్క పాదాగ్రాలను కఠినమైన తాబేటి చిప్పతో పోల్చడానికి మనస్కరించక చాలా బాధపడ్డాడు ఆయన. అయితే ఈ కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత అన్నారు కదా వసిన్యాది వాగ్దేవతలు ఈ లలితా సహస్రంలో. అయితే ఈ తాబేటి చిప్పను, ఆ చిప్ప ఏంటి, కఠినత్వం అన్నమాట. కఠినత్వాన్ని జయించే పాదాగ్రాలు కలిగిన తల్లి అని చెప్పి ఇంకొక వాళ్ళ స్తోత్రంలోని భావన అదనమాట అని స్తోత్రం చేశారు వాగ్దేవతలు. అయితే శంకరాచార్యుల వారు మరలా నీ పాదాలను చేత్తో పట్టుకుని మీ వివాహ సమయంలో సన్నికలపై ఎట్లా పెట్టాడో కదా ఈశ్వరుడు అని ప్రశ్నించారు శంకరులు. వివాహ సమయంలో చాలా ప్రాంతాల్లో ఈ సన్నికలు తొక్కడం అనేది ఆచారం ఉన్నది, సాంప్రదాయం కూడా ఉంది. అయితే అవేంటి, రాతి రోళ్ళు, రాతి రుబ్బుడు పత్రాలు, కొయ్య రోకలి బండలు, పచ్చళ్ళు దంచుకోవడానికి, రుబ్బుకోవడానికి, పసుపు మొదలైన నూరుకోవటానికి ఉపయోగించేవాళ్ళు పూర్వం మన పెద్దలంతా. ఇప్పుడు మిక్సీలు గ్రైండర్లు వచ్చాక ఇవన్నీ మరుగున పడిపోయాయి అన్నమాట. చాలామందికి తెలియవు, వాటి పేర్లు కూడా తెలియవు. అయితే వివాహ సమయంలో వధువు పాదం
వరుడు పట్టుకొని ఆమె కాలి బొటనవేళ్ళు సన్నికలు రాతిది లేక కొయ్యది దానిపై ఉంచుతూ ఏమంటాడు? ఈ రాతి వంటి దృఢత్వం నీ పాదాలకు వచ్చుగాక. నీ పాదాలు సదృఢములై నా వెంట జీవితాంతము నా సహచరిగా నా సహధర్మచారిణిగా కష్టాల్లో సుఖాల్లో నడవటానికి అనుసరించటానికి సిద్ధపడుదువుగాక. సంసార సాగరంలోని కఠిన పరీక్షలు సులభంగా ఎదుర్కొనేందుకు వీలుగా నీ పాదాలు, మృదుత్వంగా కనిపిస్తున్నటువంటి నీ పాదాలు కఠినంగా శక్తివంతములై ఉండుగాక అని పురోహితుడు ఈ మంత్రాలు చదువుతూ ఉండగా వరుడు ఆ వధువు యొక్క పాదాన్ని తీసుకుని వెళ్ళి ఆ సన్నికల మీద పెడతాడు. ఆ ఎందుకు పెడతారు అనే దానికి అంతరార్థం ఇదన్నమాట. ఎందుకని స్త్రీ పాదాలు చాలా మృదువుగా ఉంటాయి, కానీ వాళ్ళు ఎక్కువగా వంటింట్లో తడిలోనూ బట్టలు ఉతుకుతూ ఇంటి పనులు చేస్తూ నీళ్ళల్లో ఎక్కువగా ఉండవలసి వస్తుంది. అప్పుడు వాడి పాదాలు రాను రాను ఆ పనుల ఒత్తిడికి గట్టిపడి బాగా రాటుదేలుతాయి. అదే కూర్మపృష్టము అంటే తాబేటి చిప్పవలే నీటిని పీల్చుకోకుండా పొడిగా నీటిలో నాని త్వరగా పాకుడు రాకుండా దృఢంగా ఉండటం. అంటే అలా ఉంటాయి, అలా ఉండాలి పాదాలు, అలా చేయాలి అని. అంటే తాబేలు నీటి లోపల ఈదుతూ ఉంటుంది, అలికిడైతే నీటిలోనే గంటల తరబడి అక్కడ దాక్కుంటుంది. శరీరం అంతా కూడా తాబేటు చిప్పలోకి ఏదైనా ఆపద వస్తుందని తెలిసినప్పుడు ఆ చిప్పలోకి ముంచుకుపోతుంది దాని శరీరం అంతా. అప్పుడు ఎవరు ఏమొచ్చినా కూడా కొట్టినా కూడా దానికి దెబ్బ తగలదు. ఆ చిప్ప దృఢంగా ఉంటుంది, శత్రు భయాన్ని కూడా ఎదుర్కొంటుంది అనమాట. అటువంటి ఎదుర్కొనే శక్తి, అటువంటి పరిస్థితులను ఎదుర్కొనే శక్తిగా ఆ పాదాలకి రావాలి అని చెప్పి భావం అనమాట. జీవితము, జీవిత పరిస్థితులు, జీవితంలో పరుగు పోటీలు ఇవన్నీ కూడా స్త్రీల పాదాలకు ఆ కఠినత్వానికి వద్దన్నా ఇస్తాయి. ఎందుకంటే అది పరిస్థితుల ప్రభావం అనమాట. ఈశ్వరుడు కూడా ఆమె పాదం సన్నికలిపై ఉంచుతూ నా వెంట మంచుకొండపై నడవాలి. అదే వెండికొండన్నా మంచుకొండన్నా ఒకటే కదా. భోగభాగ్యాల్లో పెరిగిన నువ్వు ఏ భోగాలు ఆశించని జీవితానికి సిద్ధపడాలి. ఈ నీ పాదాలు నా జీవిత సహచరిగా సర్వలోక ప్రాణి శిష్టరక్షణ దుష్ట శిక్షణ అనేటటువంటి మహత్తర బాధ్యతలో కఠినాతి కఠినమైన పరిస్థితులను ఎదుర్కొనడానికి సిద్ధపడాలి అని సందేశం ఇచ్చాడు. జగన్మాతకి తెలియదా? ఆవిడకి తెలుసు కదా. కోరి యోగీశ్వరుని వరించిన ఆమెకు పాతివ్రత్యమే యోగం, భర్త సాన్నిధ్యమే మహాయోగం. అందుకే ఆ పాదాగ్రాలపై శిరస్సు ఉంచి మొక్కినటువంటి స్త్రీలకు ఆ తల్లి అయాచితంగా చక్కని దాంపత్య జీవితాన్ని, అన్యోన్యానురాగాలు గల చల్లని సంసారాన్ని ఆ తల్లి ప్రసాదిస్తుంది. అంటే చూసారా, ఇక్కడ కొండంత ఆలోచనలు ఈ శ్లోకం ద్వారా మనందరికీ కూడా పంచిపెట్టారు జగద్గురువులు ఆదిశంకర్లు అనమాట. ఎంత గొప్ప భావన! అమ్మ మీగాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఎంత చక్కగా మనకి వివరించి చెప్పారో చూడండి. అలాగే దీన్ని జపం చేసుకునేవాళ్ళు చేసుకునేటట్లయితే 1000 సార్లు చేసుకోవాలి. దీనివల్ల భూతదయను కలిగి ఉండుటందు ఆసక్తి ఏర్పడుతుంది. దీనికి గుడపాయసం నివేదన, నారికేళ ఫలం, కదలీ ఫలం ఇవి నివేదన చేసుకోవాలి. ఆ తల్లి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.